ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసిద్ధిగాంచిన పుణ్యస్థలం రామలింగేశ్వర స్వామి కొలువున్న మెట్టుగుట్ట. ఇది మడికొండ కాకతీయుల నాటి మణిగిరి. ఈ క్షేత్రం శివుడు మరియు విష్ణు మధ్య ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శివాలయం మరియు రామాలయం ఎదురెదురుగా ఉన్నాయి. ప్రధాన శివలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. అందువల్ల ఈ స్థలాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఆధునిక యుగంలో పోరాటాలకు పురిటిగడ్డ, తెలంగాణ కౌల పితామహుడు కాళోజీ గారి జన్మస్థలం, మరెందరో మేధావులను విద్యావంతులను తన ఒడిలో పెంచిన నేల తల్లి. ఊరి చుట్టూ చెరువులు, కుంటలు, వాగులు, పచ్చటి పంట పొలాలతో కలకలలాడి ఈరోజు దయనీయ స్థితిలో ఉన్నది. అభివృద్ధిలో భాగంగా ఐటీ కంపెనీలు, టెక్స్టైల్ పార్కులు వెలిశాయి. వ్యర్థాల నిర్వహణలో సత్యమేవ జయతే కార్యక్రమంలో మన్నలను పొందిన ఈ ప్రాంతం ఈరోజు డంపింగ్ యార్డ్ పేరుతో కాలుష్య గుహగా మారింది. ఒకప్పుడు మేఘాల కరుణతో సస్యశ్యామలం గల నేలగా విరాజిల్లి ఇప్పుడు గాలి కూడా దుర్వాసనతో నిండిపోయి భూతల నరకంగా మారిపోయింది. రోజుకో 100 లారీలతో వరంగల్ మహానగర వ్యర్థాల చెత్త, ఆస్పత్రి వ్యర్థాలు, జంతు కళేబరాలు, కెమికల్ వ్యర్థాలతో మెట్టుగుట్టకు పోటీగా చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నవి. పంట పొలాలకు అందే నీటితో పాటు భూగర్భ జలాలు సైతం కలుషితమైనవి. ఓ ప్రక్క రైతన్నల పొలాలు, గౌడన్నల తాటి చెట్లు, చెరువులో చేపలను సైతం వదలడం లేదు. తన గుండెలపై వేసిన ఈ చెత్త పొరల భారాన్ని భరించలేక ఊపిరాడక విలవిల్లాడుతున్నది. ఒకప్పుడు తన ఒడిలో ఆడుతూ పాడుతూ పెరిగిన చిన్నారులు ఇప్పుడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కళ్ళు ఎర్రబడిపోతున్నాయి, చర్మం మండిపోతుంది. తల్లులు తమ బిడ్డల ఆరోగ్యాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. పెద్దవారు, వయోవృద్ధులు ఊపిరి ఆడక తల్లడిల్లుతున్నారు. చెట్లపై గూళ్ళు కట్టుకున్న పక్షులు, కోతులు ఇప్పుడు కనుమరుగైపోయాయి. పచ్చడి పొలాల మధ్య తిరిగే కుందేళ్లు, నాట్యమాడే నెమళ్ళు ఈ నేలను వదిలిపెట్టి పారిపోయాయి. ఇంకా ఆ రోజులను గుర్తు చేసుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉన్న మడికొండ పేరుకే మణిగిరిగా మిగిలిపోయింది. ఈ గ్రామ ప్రజలు కుల మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు పోరాడుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆర్జీలు పెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తడుతున్నారు. మడికొండని మణిగిరిగా మళ్లీ పచ్చదనంతో నింపాలని నిరసన చేస్తున్నారు. కానీ విఫలమవుతున్నారు. అయినా వారి ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కనుక మేల్కొని వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే మడికొండతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలు, పిల్లల భవిష్యత్తు ఈ కలుషిత వాతావరణంలోనే గడపాల్సి వస్తుంది. అందుకే అందరి కృషి అనివార్యం. భావి తరాలకి బంగారు భవిష్యత్తు కోసం నడుం బిగించి నడవాలి. మీ ఇంటి చెత్త మరో ఇంటికి, ప్రకృతికి, మడికొండకి శాపం కాకూడదు. జై హింద్. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది.